హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు చెప్పబోయే చాలా 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 పర్సనల్గా నాకు ఇష్టమైన ఒక ఆయిల్ ఉందండి. అది మా వారికి కూడా చాలా ఇష్టం. మేము 6-7 మంత్స్గా యూజ్ చేస్తున్నాము. దానివల్ల మాకు వచ్చే రిజల్ట్ అయితే అన్బిలీవబుల్, చాలా బాగున్నాయి. అందుకోసమనే నేను ఆల్మోస్ట్ 2 టైమ్స్ యూజ్ చేసేసి కంప్లీట్ చేసేసి థర్డ్ టైం కూడా యూజ్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. సో ఎలాగో ప్రిపేర్ చేసుకున్నాం కదా, మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, కంప్లీట్ చేశారు. ఇది చూసారా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఇంత బాగా వర్క్ అవుతుందని మేము అనుకోలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు. అంత బాగా నచ్చి ఇది థర్డ్ టైం చేస్తున్నాను. నేను మీ అందరికీ చూపించాలనే వీడియో చేస్తున్నాను. ఏం లేదండి, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఏం లేదు, జస్ట్ 2-3 ప్రోడక్ట్స్తోనే ఇది అయిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి ప్యూర్ కోకోనట్ ఆయిల్. అండ్ నేను తీసుకునే దాని ప్రకారం నాకు ప్యూర్వి మంచిగా ఉండేవి, ఫ్రెష్గా ఉండేవి 2 క్యారెట్లు తీసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. అండ్ నాకు చాలా చాలా ఇష్టమైన ఆరెంజ్ పీల్స్ అండ్ ఇవి జస్ట్ ఒక్కటి, మీరు తినే కమలా పండులో ఒక్క తొక్క అయితే సరిపోతుంది. ఒక 2-3 పీసులు అయితే సరిపోతుంది అంతే. ఇది ఫ్రాగ్నెన్స్ కోసం అన్నమాట. దీంట్లో వచ్చే అరోమా ఉంటుంది అయితే నేను ఫుల్ టెంప్ట్ అవుతాను, అంత బాగుంటుంది. మీరు పర్ఫ్యూమ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. విటమిన్ ఈ ఎందుకు యూజ్ చేస్తారో మీకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండి. మనకి ఏవైతే పిగ్మెంటేషన్ ఉంటాయి, పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్, అవన్నీ లైట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ ప్రతి ప్రోడక్ట్లో కూడా విటమిన్ ఏ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తారు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే నేను మన కోసం ఈరోజు ఆయిల్ తయారు చేసి చూపిస్తాను. ఎలా తయారు చేసి చూపిస్తాను రండి చూద్దరు. కానీ చూసారు కదా, ఫస్ట్ దీన్ని క్యారెట్ని మనం మంచిగా గ్రేట్ చేసుకుందాము. చూసారా, ఆయిల్ బాగా గ్రేటెడ్ చేసుకున్న ఆ 2 క్యారెట్స్కి నాకు ఇంత వచ్చిందండి క్వాంటిటీ. మీకు ఆయిల్ తక్కువ పెడితే మీరు మీడియం సైజ్ది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇది విటమిన్ ఈ క్యాప్సూల్ ఏదైతే ఉందో అది ఆప్షనల్ అండి, మీ ఇష్టమే. అంటే ఇది వేస్తేనే కలర్ వస్తారా, బ్రైట్నింగ్ వస్తారా, ఫైన్ లైన్స్ ఉండవా అని కాదు. నాకైతే ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఇవి అయితే మ్యాక్సిమం వేయడానికి మీకు అవైలబుల్గా ఉండేటట్లే చూసుకోండి. ఆరెంజ్ పీల్స్ అనేది ఇవి మస్ట్ అండ్ షుడ్ మాట. గ్లౌస్ అనేవి అన్నీ పెట్టుకొని ఇప్పుడు మనకి ఇక్కడ రోలింగ్ బాయిల్ అయితే అవుతుందండి వాటర్ అనేది. సో ఇందులో మనము యాడ్ చేసుకున్నవన్నీ ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోండి. ముందు ఆయిల్, తర్వాత ఇందులోనే ఈ మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ని మిక్స్ చేసేయండి. ఇది కొంచెం ఒక 5-10 మినిట్స్ ప్రాసెస్ అంతే. బట్ ఒక్కసారి చేసుకుంటే మీరు హ్యాపీగా ఒక 3-4 మంత్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది మనం క్యారెట్ని ఆయిల్లో మిక్స్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు స్టవ్ మీద పెట్టకండి. రోలింగ్ బాయిల్ అయితే మిడిల్లో ఫిక్స్ చేసి ఇప్పుడు ఇదంతా ఇందులో బాయిల్ అవ్వాలి. ఏదైతే మనం వాటర్ని పెట్టుకున్నామో అందులో ఈ ఆయిల్ అంతా బాయిలింగ్ అవ్వాలండి. మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు. ఆల్మోస్ట్ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నాకు అనేది టైం టేకన్ అవుతుంది. ఒక 10-15 మినిట్స్ ఇలా ఉంటే ఇది బాయిల్ అవుతుంటుంది. క్యారెట్లో ఉన్న ఇంప్యూరిటీ సిస్టమ్ అంతా మనకి ఆయిల్లో దిగుతుంది. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం. చూసారా, కలర్ అనేది ఎంత అప్పుడే గోల్డెన్ కలర్లో మనకు ఆయిల్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే మనకి కొంచెం ప్రిపేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏవైతే ఆరెంజ్ పీల్స్ నేను తీసుకున్నానో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో కూడా యాడ్ చేసేస్తున్నాను. అవి కూడా ఇందులో బాయిల్ అయ్యి అరోమా ఉంటుంది కదా, సూపర్. అసలు మొత్తం కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. ఇలా కాదు, ఇంకా స్ట్రక్చర్ అనేది పూర్తిగా డీప్ ఫ్రై అయిపోవాలి క్యారెట్, ఆరెంజెస్ అన్నీ. అప్పుడే మనకి ఆయిల్ అనేది రెడీ అవుతుంది.
చూస్తున్నారు కదండి, ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్. ఇప్పటికే నాకు చాలా టైం పట్టిందండి. ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మోస్ట్ 15 మినిట్స్ అయితే నాకు పట్టింది. మీరు కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే ఇంత టైం టేకన్ అయితే అవ్వదు. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. కలర్ చూసారా, మంచి గోల్డెన్ కలర్లో ఉంది. ఎంత బాగుంటుందంటే స్కిన్కి సూపర్ స్ట్రక్చర్ని ఇస్తుంది మనకి. ఇందులో మనం లవంగీలు యాడ్ చేస్తాం కదండి, దానివల్ల అయితే ఏవైతే ముడతలు వస్తుంటాయో ఫేస్ మీద 30+ రాగానే వాటిని తగ్గించి ఏజింగ్ స్కిన్ని ఇవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది మనకి ఈ ఆయిల్. చూసారా, కంప్లీట్ గోల్డెన్ కలర్ ఎంత బాగుంది అసలు. ఈ ఆరెంజ్ ఏవైతే పీల్స్ వేసామో ఇవి కూడా ఇందులో కంప్లీట్గా డ్రై అయిపోయి రోస్ట్ అయిపోయాయి. అప్పుడే ఇందులో ఉన్న ఫ్రాగ్రెన్స్ అనేది మనకు వస్తుంది. చూసారా, వాటర్ క్వాంటిటీ కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, మనకైతే ఆయిల్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం చక్కగా ఒక స్టీల్ బౌల్లోని స్ట్రెయిన్ చేసుకోండి. ఆ తర్వాత గ్లాస్ జార్లోనే మ్యాక్సిమం స్టోర్ చేసుకోండి ఆయిల్ని. చూడండి ఎంత బాగుందో కలర్ కదా, స్ట్రక్చర్ అయితే సూపర్ ఉంది. జస్ట్ చిన్నది చమక్ చమక్, చూసారా ఎంత బాగా మెరుస్తుందో, చూస్తున్నారా? సూపర్ అండి, సూపర్. నేను ఫేస్కి ఏ క్రీమ్ ఇంకా ఏం అప్లై చేయలేదండి. స్కిన్ టోన్ ఎంత బాగా షైనింగ్ అవుతుందో. మా వారైతే సోప్స్ ఏం యూజ్ చేయరండి, పౌడర్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయరు. ఓన్లీ ఆయిలే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తారు. నేను బాడీ వాష్కి కూడా ఒక పౌడర్ ప్రిపేర్ చేశాను. త్వరలోనే మీకు దాన్ని కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఛానల్లో హెయిర్ రిలేటెడ్ టిప్స్ చెప్తుంటా, బ్యూటీ రిలేటెడ్ టిప్స్ చెప్తుంటా, మంచి మంచి చిట్కాలు చెప్తుంటా. అందరూ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోని కొంచెం షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. మీకు ప్రోడక్ట్ వాడి బాగా నచ్చి అది వర్క్ అవుతుంది అన్నప్పుడు జస్ట్ మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. చూసారా, మీరే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ప్లేస్లోనే ఉన్నాను. చూసారా ఇంత మంచి షైనింగ్గా ఉంది ఆయిల్ అనేది. ఏ ప్రోడక్ట్ నేను వాడలేదు, న్యాచురల్గానే, మేకప్ కూడా ఏం వేసుకోలేదు. సో ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకుందాం. బా, కలర్ అయితే ఫుల్ టెంప్టింగ్గా అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుంటుందో. మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి. క్యారెట్లో ఇంకా ఉండిపోతుంది ఆయిల్ అంతా, గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అంతా స్ట్రెయిన్ అవుతుంది. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ మనకి వచ్చేస్తుంది, వేస్టేజ్ ఏం అవ్వదు. ఇది జస్ట్ మీరు నైట్ పడుకునే ముందు ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని నీట్గా ఫేస్ అయితే క్లీన్ చేసుకోండి. పడుకునే ముందు మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. దీని రిజల్ట్స్ రావాలంటే మాకు ఏ విధంగా మేము రిజల్ట్స్ చూసామని చెప్పాను కాబట్టి చెప్తున్నా. బాగా ముందుగా నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి. మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా చేయకపోయినా నైట్ పడుకునేటప్పుడు మాత్రం పక్కాగా ఫేస్ వాష్ చేసుకొనే పడుకోండి. అండ్ మన స్కిన్ హైజీన్గా ఉండాలి కాబట్టి నేను ఈ ఆయిల్ చేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఫేస్ వాష్ చేసుకొని పక్కాగా ఇది ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకుంటే చాలు. చక్కగా మంచిగా మసాజ్ చేసుకోండి. స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది లైట్గా. మీరు చూస్తున్నారుగా స్కిన్లోని, ఇప్పుడే జస్ట్ మీ కళ్ళ ముందే రాసుకున్నా, స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇందులో వచ్చే లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తాను, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆల్రెడీ వీడియోలో నేను చూపించాను కదా, అవి వేసిన తర్వాత ఏవైతే ముడతలు మనకి
స్కిన్ అనేది లూజ్గా టైటనింగ్గా మాకు మెయిన్ ఫేవరెట్ అందుకే అయిందండి. స్కిన్ టైట్గా ఉంటుంది. ఇక్కడ ముడతలు అనేవి చాలా తగ్గాయి. నాకైతే వ్రింకిల్స్ బాగా ఉండేవి ఐస్ కింద, బ్లాక్నెస్ వచ్చి అలాగా. దీనివల్ల అయితే చాలా మటుకు తగ్గాయి. ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నానండి. ఏదైనా లాంగ్ పీరియడ్లో యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. మీరే రిజల్ట్ చూసి నాకు కామెంట్ చేస్తారు. అప్పుడు మీరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారు. పక్కాగా ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చెప్తున్నా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హోల్ ఫ్యామిలీ దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులో మనం వాడే కెమికల్స్ ఏమీ లేవండి, అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్సే కాబట్టి మీరు పక్కాగా యూజ్ చేయండి. కంప్లీట్ అయ్యింది చూసారా. నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అంతా నాకు వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా నేను వేస్ట్ చెయ్యను. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఇందులో కూడా ఆయిల్ ఉంటుంది కదా, చక్కగా బాడీ అంతా మనం యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ని. మ్యాక్సిమం మీరు ఇది మాత్రం స్టోర్ చేసుకునేది గ్లాస్ బౌల్లోనే స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేయొద్దు. ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అయినా గ్లాస్ బౌల్స్లో ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ క్లౌస్ అనేవి న్యాచురల్గా మీరు ఏ బౌల్ అయితే యూజ్ చేస్తున్నారో అందులోనే వేసేయండి. ఇవి నేను నా క్వాంటిటీ కోసం ఒక 10 or 12 తీసుకున్నా. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఒక 6-7 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఏమో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి, విటమిన్ ఈ క్యాప్సిల్స్. నేను 2 తీసుకున్నాను, నా దగ్గర ఉంది. ఇది ఉండాలా మస్ట్ అండ్ షుడ్ అంటే ఉంటే పక్కగా యూజ్ చేయండి, లేదు అని అంటే ఏం లేదు, పర్వాలేదు. మనం ఈ ఆయిలే సరిపోతుంది మనకి యూజ్ చేసుకోవడానికి. బట్ ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. ఇది నా కోసం కాదు, మీకోసమే చెప్తున్నా. పక్కగా ప్రతి ఒక్కరూ ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం టైం టేకన్ అయినా మీకోసం మీ సొంత చేతులతో తయారు చేసుకుంటే దానివల్ల వచ్చే రిజల్ట్ చూస్తే మీకే సూపర్ అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకంటే ఇంత హ్యాపీ చెప్తున్నాను, నేను ఇది 3rd time చేయడం. సో నాలాంటి రిజల్టే మీరు చూడాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. హెయిర్ రిలేటెడ్ టిప్స్ కూడా చెప్తాను. నాలాంటి హెయిర్ చూసారా, నాలాంటి హెయిర్ ఇంత లాంగే మీకు కావాలంటే టిప్స్ కోసము నాకు కామెంట్ చేయండి. ఏం యూజ్ చేస్తారు ఏంటి టిప్స్ అన్నీ నేను చెప్తాను. నేను ఎలా యూజ్ చేస్తాను, ఏమేమి యూజ్ చేస్తాను అన్నీ చిన్న టిప్స్ కూడా మీకు ఇస్తుంటాను షార్ట్స్లో. అండ్ యూజ్ చేసేవి ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్తో పాటు నేను వీడియోస్ కూడా మీకు పెడుతుంటాను. కంప్లీట్ అయిందండి. ఇది ఇందులో స్టోర్ చేసుకోవడమే. డైరెక్ట్గా ఈ క్లౌస్ ఉన్నాయి కదా, ఇందులోనే ఈ ఆయిల్ పెట్టేసి కొంచెం బాగా హాట్గా ఉంది కదా, కూల్ అయ్యాక ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ. మీ లావణ్య. నమస్తే. ఇది కొంచెం కూల్ అయిందండి. సో ఇది ఈ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడమే. ఇదిగోండి మన ఆయిల్ రెడీ. స్కిన్ కోసం ప్యూర్ క్యారెట్ ఆయిల్. డైలీ యూజ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. దీన్ని స్టోర్ చేసుకోండి ఇలానే. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. బిలీవ్ మీ, ట్రై చేయండి, పక్కాగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.